కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోనున్న కేసీఆర్ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ కు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండబోతున్నారు కేసీఆర్. ఇవాళ ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ సమయానికి ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు? హరీష, కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. ఆయన నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటారు. దాదాపు 15 నిమిషాల పాటు కేసీఆర్ పాస్పోర్ట్ ఆఫీసులో ఉండే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి బయలుదేరి నందినగర్లోని నివాసానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత తెలంగాణ భవన్కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు సరిగ్గా మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి దాదాపు అంటే అన్ని జిల్లాల అధ్యక్షులు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఆహ్వానించారు. దాదాపు 430 పైచిలకు ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 7 నెలల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 14 నెలల పాలనపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇకపై ఏ విధంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి, ఏ విధంగా ప్రజా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇటువంటి అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మనం చూస్తున్నాం, పార్టీ ఏర్పడి ఆవిర్భావించి దాదాపు ఏప్రిల్ 27 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి సిల్వర్ జూబ్లీ వేడుకల భారీ బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలి, దాంతోపాటు ఈ నెలాఖరు కల్లా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి ఆ సభను ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇటువంటి పూర్తిస్థాయి అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు సన్నద్ధం కావడం, దాంతో పార్టీ సభ్యత్వ నమోదు కావచ్చు, జిల్లా అధ్యక్షుల ఎంపిక కావచ్చు, పార్టీ పూర్తిస్థాయి సంస్థాగత నిర్మాణం కావచ్చు, ఇటువంటి పలు కీలక అంశాలపై ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు విస్తృత సమావేశంలో పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసే పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్, రైట్, థాంక్యూ కరుణాకర్.